హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్యు వ్లాగ్స్. ఈరోజు సింగిల్ పాట్ మీల్స్ చూపిస్తున్నాను, అదే పాలక్ రైస్. దానికోసం ముందుగా నేను బంగాళదుంపలు, క్యారెట్, గ్రీన్ పీస్, పాలకూర, రైస్, ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఇంకా గరం మసాలా సామాన్లు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను, చూపిస్తాను. సో ఫైనల్గా ప్రోడక్ట్ అయితే ఇలాగ వస్తుంది. చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది, ఇంకా చాలా హెల్దీ కదండి పాలకూర. సో ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. అంటే పాలకూరే కాదు, తోటకూర కూడా ఇలాగే చేయొచ్చు. సో ముందుగా అయితే నేను కళాయిని వేడి చేసుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా పాలకూర కడిగి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇంకా పచ్చిమిర్చిని ఇలా ఫ్రై చేసి వాటర్ అంతా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట. చల్లగా అయ్యాక పేస్ట్ చేసుకోవాలి. ముందుగా పచ్చిమిర్చి వేసుకున్నాను, అంటే ఈ రైస్కి మొత్తం కారం పచ్చిమిర్చితోనే వస్తుంది. సో అందుకే నేను పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకున్నాను. నేను మీడియం, అంటే అంత పెద్ద గ్లాస్ కాదు, అంత చిన్న గ్లాస్ కాదు, మీడియం గ్లాస్తో 2 గ్లాసెస్ చేస్తున్నాను. సో దానికి సరిపడా పచ్చిమిర్చి ఇంకా పాలకూర కూడా ఇలా కట్ చేసి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మూత పెట్టకూడదు. మూత పెడితే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది. సో మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా కొంచెం వచ్చేస్తుంది కదా, ఇంకా అంతవరకు ఫ్రై చేసుకొని ఇంకా ఆపేసి అది చల్లగా అయిన తర్వాత పేస్ట్ చేసుకోవాలి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాను. అది వేడయ్యాక కొంచెం నెయ్యి, కొంచెం నూనె వేసుకోవాలి. అది వేడయ్యాక 2 బిర్యానీ ఆకులు, ఇంకా షాజీరా, ఇంకా మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, ఇవి కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. సో కొంచెం సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇంకా తర్వాత హోల్ గరం మసాలా, అంటే చెక్క, ఇలాచీ, లవంగాలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ పేస్ట్ చేసుకుందాము. ఇంకా ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటున్నాను. క్యారెట్, దుంపలు, ఇంకా గ్రీన్ పీస్. సో అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మసాలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకోవాలి. అంటే అల్లం వెల్లుల్లి, చెక్క, ఇలాచి, లవంగాలు. సో ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేస్తుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది. దీంట్లో ఏంటంటే కొత్తిమీర, పుదీనా అలాంటివి వేయట్లేదు, ఓన్లీ పాలకూర మాత్రమే వేస్తున్నాను. ఇంకా కొద్దిగా పసుపు కూడా వేసుకున్నాను. దానికి సరిపడా సాల్ట్ వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ముందుగానే నానబెట్టుకున్నాను కదా రైస్, ఆ రైస్ని కూడా వేసేసుకుందాము.
అసలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ సింగిల్ పాట్ మీల్స్ ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే మన కిచెన్ హాయిగా ఉంటుంది. అంటే అన్నం, పప్పు, కూర ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఒక్క ఐటెంతోనే మనం చేస్తాం, అదే మీల్ అయిపోతుంది కాబట్టి కిచెన్ కూడా ఫ్రీగా ఉంటుంది, హడావిడి లేకుండా. ఇంకా గిన్నెలు కూడా తక్కువ పడతాయి, ఇంకా మనం తిన్నాక కూడా చాలా లైట్గా ఉంటుంది. అంటే వెరైటీలు ఉంటే ఎక్కువ వెళ్ళిపోతాయి కదా కడుపులోకి. సో ఇవి ఒక్కటే కాబట్టి మనం లిమిటెడ్గానే తింటాం. సో అన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. సో వీక్లీ వన్స్ మనం ఇలా చేసుకున్నా పర్లేదు. అందులోనూ ఇది పాలకూరతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ కదా, అందుకే చెప్తున్నా. సో రైస్ వేసాక కూడా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఇది నేను సోనా మసూరితోనే చేస్తున్నాను, బిర్యానీ రైస్ అయితే వాడట్లేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా పాలకూర, పచ్చిమిర్చి పేస్ట్, ఇది కూడా వేసి ఒక్కసారి బాగా కలిపేసి ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం గ్రీన్గా మారిపోతుంది చూడండి, ఎల్లో అదంతా మొత్తం గ్రీన్ అయిపోతుంది. తోటకూరతో కూడా ఇలాగే చేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అంటే పాలకూర అంటే మరి హెల్తీ కాబట్టి ఇంకా పాలకూర చేస్తున్నాను నేను. సో ఇంత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇంకా దానికి సరిపడా వాటర్, అంటే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నాను. సోనా మసూరి కాబట్టి కంపల్సరీగా 2.5 గ్లాసెస్, అంటే ఇంకొంచెం ఎక్కువ పడ్డాయి, ఎందుకంటే వెజిటేబుల్స్ కూడా కుక్ అవ్వాలి కదా. 2 గ్లాసుల మీద ఒక పావు గ్లాస్ ఎక్స్ట్రా వేసాను. బాగా కుక్ అయిపోయింది. ఇది ఏంటంటే వేడిగా తిన్నా బాగుంటుంది, బాగా చల్లగా అయిపోయిన తర్వాత, అంటే ఈవినింగ్ టైంలో, నైట్ టైంలో తింటాం కదా, అప్పుడు కూడా బాగుంటుంది చాలా. నాకైతే చాలా చల్లగా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైంలోనే బాగా నచ్చింది ఇది. సో ఇక్కడైతే నాకు కారం కొద్దిగా సరిపోవట్లేదు అనేసి నేను కొంచెం కారం కూడా యాడ్ చేసుకున్నాను. అయితే మీరు చూసుకొని పచ్చిమిర్చి కారమే ఎక్కువ వేసుకోవాలి, ఇందులో పొడి కారం తక్కువ వేసుకోవాలి. సో అంతా ఇలా మరుగుతుంది కదా, దగ్గర పడింది కదా. ఇంక ఇప్పుడు సిమ్లో, అంటే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ ఇచ్చేస్తే అయిపోతుందండి. ఇది ఇంకా అవుతుంది. నేను మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. సో చూసారు కదా, కిచెన్ అంతా ఖాళీగా ఉంది సింగిల్ పాట్ వల్ల, మీల్ వల్ల. సో అయిపోయిందండి, 3 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇంకా చల్లారిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో అంతా బాగా కుక్ అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా చుట్టుపక్కల కొంచెం అలా ఎత్తేసి ఒక 10 నిమిషాలు ఆగితే కనుక బాగా విడివిడిగా వచ్చేస్తుంది రైస్. చూస్తున్నారు కదా, అంటే అంత ఎక్కువ ముద్ద అయిపోలేదు, విడివిడిగా బాగా వచ్చింది. రైస్ కూడా చాలా కమ్మగా వచ్చిందండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే. చిన్నప్పుడు ఏంటంటే మా అమ్మ ఎక్కువగా తోటకూరతో చేసేది. సో ఆ రోజు కాలేజ్కి బాక్స్ తీసుకెళ్తే మా ఫ్రెండ్స్ అందరు నా బాక్స్ తీసేసుకొని నాకు ఇచ్చేవారు కాదు, వాళ్ళ బాక్స్ నాకు ఇచ్చేవారు, నా బాక్స్ వాళ్ళు తినేవారు అనమాట. అంత ఇష్టం అందరికీ. సో చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, సూపర్ హెల్దీ పాలక్ రైస్. సో అదండి ఈరోజు వీడియో. మళ్ళీ నా వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ, టేక్ కేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎందుకు ఇలా ప్రతిసారి వీడియో వెనకాల ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అని చెప్తున్నాను అంటే, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.